ఎవరు చెప్పాలి వీళ్ళకు? దానికి ఇప్పుడు అందరూ సెల్ ఫోన్లో చూసుకుంటారా ముసలి వాళ్ళందరూ? ఆ శక్తి ఉందా? అంటే మీరు ఎన్ని డ్రామాలంటే మళ్ళా వీళ్ళు ఆ బ్యాంక్కి వెళ్ళాలి. అంటే నిన్న సచివాలయం చుట్టూరు తిప్పించారు, ఇప్పుడు బ్యాంకుల చుట్టూరు తిప్పిస్తారు. ఒక విషయాన్ని ఎంత కాంప్లికేట్ చేస్తున్నారంటే, ఏ విధంగా ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారంటే, ఇంత మునుపు 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు వచ్చేవాడిని, ఇప్పుడు బ్యాంక్ అయితే 5 కిలోమీటర్లు ఉంటుంది. కనీసం అన్ని ఊర్లలో పక్కనే బ్యాంక్ ఉండదు. ప్రతి ఒక్క పంచాయతీలో కూడా కొన్ని బ్యాంకులు ఉండవు. అంటే పంచాయతీలు ఇచ్చేది పోయి ఇప్పుడు వేరే దగ్గరికి పోవాలి. అక్కడ మేనేజర్ లేకపోతే పడిగాపులు గాయాలి. అంటే వీడు అవసరానికి డబ్బులు రాకుండా చేసి మళ్ళీ నిందలేయాలి, బురద జల్లాలి. ఇది ఒక కార్యక్రమం కింద పెట్టుకొని కుట్ర చేసేదానికి తెరలేపారు. దీన్ని నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నా. 45-46 డిగ్రీలు టెంపరేచర్, వడగాల్పులు, మంచినీళ్ళు లేని పరిస్థితి చాలా గ్రామాల్లో. ఇలాంటి సందర్భంలో ఇప్పుడు ఎక్కడ చూసినా మంచినీళ్ల కోసం ఆందోళన చేస్తున్నారు. ఇంకొక పక్కన ఇలాంటివి చేసి ముసలి వాళ్ళు ఎప్పుడు కూడా ఒక ప్రమాదం ఉంటుంది, బలహీనంగా ఉంటారు. పండుటాకు మారిగా చిన్న గాలిది వస్తే ఆకు రాలిపోతుంది. అలాంటి ముసలి వాళ్ళని మండు టెండల్లో బ్యాంకుల చుట్టూ తిప్పుతామనడం ఏ విధంగా సబబు అని అడుగుతున్నా. సమాధానం చెప్పమంటున్నా. అంటే ఇదేనా మీకు స్ఫూర్తిని అడుగుతున్నా? ఇదేనా కేంద్ర ప్రభుత్వం ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆర్డర్స్ అని అడుగుతున్నా? ఇబ్బంది లేకుండా పాత సిస్టమ్ ప్రకారమే వాలంటీర్స్ కాకుండా మిగిలిన వాళ్ళ దగ్గర మీరు పెన్షన్లు డిస్ట్రిబ్యూట్ చేయండి అని చెప్పారు. అది ఇవ్వడానికి నాటకాలు ఏంటి? ఇన్ని నాటకాలు చెప్పి ఈరోజు వాళ్ళ దగ్గర అకౌంట్ వివరాలు ఉండవు. అదే మరి నిబంధనలు అవసరం అనుకుంటే ఏమేం కావాలనో వాళ్ళు ఎప్పుడో తెలియదు, పోయిన తర్వాత వాడు ఉంటాడని తెలియదు. ఈ విధంగా అనేక కారణాలతో మళ్ళీ వీళ్ళందరినీ ఇబ్బంది పెట్టే పరిస్థితికి వచ్చారు. ఇది చాలా దుర్మార్గం. ఇది నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నా. ఇప్పుడు మీరు చూస్తే 41,230 మంది సచివాలయ సిబ్బంది ఉన్నారు, బిఎల్ఓలుగా పనిచేస్తున్నారు. వాళ్ళకి డ్యూటీ ఏంటంటే ఇప్పుడు స్లిప్పులు ఇవ్వడమే కదా. స్లిప్పులు ఇవ్వడానికి ఎంత సమయం కావాలి? ఎప్పుడు ఇస్తారు స్లిప్పులు? మొదటి తారీఖు నుంచి స్లిప్పులు ఇస్తూనే ఉంటారా? ఎన్నికల ముందు ఒక రోజు పోయి స్లిప్ ఇస్తారు. ఇప్పుడు ఈ ఎక్సర్సైజ్ కూడా నీకు ఉపయోగపడుతుంది. స్లిప్పులు ఇవ్వడానికి ఏ ఇల్లు ఎక్కడుందో చెక్ చేసుకుంటావు. ప్రీ రిహార్సల్స్, పెన్షన్లు ఇచ్చావు, ఒక రోజంతా ఊరంతా తిరిగావు, అందరికి ఇచ్చారు, ఎవరు ఎక్కడున్నారో చూస్తారు. రేపు డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ స్లిప్పులు కూడా చాలా ఈజీ అయిపోతుంది. అట్లా కాకుండా వీళ్ళు ఇప్పటి నుంచి స్లిప్పులు ఇస్తున్నారు కాబట్టి, వాళ్ళకి సమయం లేదు కాబట్టి వాళ్ళు పెన్షన్ డిస్ట్రిబ్యూట్ చేయలేము అని ఎక్స్క్యూజ్ తీసుకోవడం చాలా దుర్మార్గమైన పని. ఇది చాలా దారుణం. 13వ తారీఖున జరిగే ఎన్నికలకి మొదటి తారీఖు నుంచి స్లిప్పులు ఇస్తారంట. ఎవడు నేర్పిస్తారు అడ్మినిస్ట్రేషన్? నేను కూడా 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశాను, నా కింద కూడా పనిచేశారు మీరంతా. ఆ రోజు ఎట్లా చేశారు మీరు? పరిగెత్తిచ్చాం మిమ్మల్ని, సమర్థవంతంగా పనిచేశారు. ఇప్పుడు మొండికేశారు మీరు. ప్రజలకు సేవ చేయడానికి కాకుండా మీరు ఏదైతే ఒక లాయల్టీస్ ప్రజలకు ఉండాల్సిన మీరు, ప్రజలు డబ్బులు తినే మీరు, ప్రజల కోసం పనిచేస్తామని ప్రమాణం చేసి ఐఏఎస్ పాస్ అయిన మీరు ఒక వ్యక్తి ప్రయోజనాల కోసం, ఒక పార్టీ ప్రయోజనాల కోసం పనిచేయడం తప్పు. దీన్ని నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నా, గర్హిస్తున్నా. అందుకే మేము చాలాసార్లు చెప్పాం, ఈ అధికారుల వల్ల నష్టం వస్తుంది. అలాంటి టెయింటెడ్ ఆఫీసర్స్ అంతా ప్రజాస్వామ్యానికే ప్రమాదం. అలాంటి వాళ్ళు ఎన్నికల డ్యూటీలు కూడా ఉండడానికి అర్హులు కాదు. రేపు పెన్షన్లు డిస్ట్రిబ్యూట్ చేయలేని మీ అసమర్థత ఎన్నికలు నిర్వహిస్తారంటే మీరు? నేను అడుగుతున్న స్ట్రైట్ క్వశ్చన్. ఇక్కడేం గొడవలు లేవు, ఇంటింటికి పోయి ఇచ్చే పని. రేపు 3-4 రాజకీయ పార్టీలు ఉంటారు, రౌడీలు ఉంటారు, శైర్ విహారం చేస్తారు, బూత్ క్యాప్చరింగ్ చేస్తారు.
ఓటర్లకు ఏం రక్షణ ఇస్తారు?